హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. టర్కీ పాక్ సౌదీల మిలిటరీ అలయన్స్లో జాయిన్ అవడానికి చర్చలు జరుపుతుంది. ఇవి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు వినే ఉంటారు. ఒక దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద దాడి చేసినట్టే. ఇది నేటో ఆర్టికల్ 5 చెప్తుంది. పాకిస్తాన్, సౌదీలు కూడా ఈ ప్యాక్ట్ని సైన్ చేసినప్పుడు ఇలానే చెప్పాయి. అయితే అప్పుడు రెండు దేశాలే, కానీ ఇప్పుడు మూడవ దేశం కూడా జాయిన్ అవుతుంది. నేటో కూడా మొదట కేవలం 5 దేశాలతోనే మొదలైంది, కానీ ఇప్పుడు 32 దేశాలయ్యాయి. సో టర్కీ జాయిన్ అవుతుందనే న్యూస్ ఇస్లామిక్ నేటో ఫామ్ అవుతుందనే ఐడియాని ఇంకా బలపరిచింది. మరి ఇండియా మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని టెన్షన్ కూడా మొదలైంది. అయితే అలా టెన్షన్ పడే ముందు 2 ప్రశ్నలకి మనం సమాధానం తెలుసుకోవాలి. పాకిస్తాన్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. చాలా దేశాలు కోరుకునే స్ట్రాంగెస్ట్ డిటరెన్స్. మరి ఇలా నేటో స్టైల్లో కలెక్టివ్ డిఫెన్స్ని ఫామ్ చేయాల్సిన అవసరం ఏంటి? సెకండ్, ఇది నిజంగా ఇస్లామిక్ నేటోనా లేదా పేపర్ టైగర్నా? జియో పాలిటిక్స్లో ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఉంది. ఇద్దరికీ అవసరం ఉంటే తప్ప ఏ 2 దేశాలు కూడా అలైస్ అవ్వవు. చాలా తక్కువ సమయంలోనే 2 ఈవెంట్స్ 2 సైడ్ల ఆ అవసరాన్ని క్రియేట్ చేశాయి. పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్. చాలా సంవత్సరాలుగా టెర్రరిస్ట్ అటాక్లు చేయిస్తున్నా కూడా ఇండియా యాక్షన్ తీసుకోకుండా న్యూక్లియర్ వెపన్స్తో బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది. 2006 ముంబై ట్రైన్ బ్లాస్ట్, 26/11 ముంబై అటాక్స్ అంటూ ఎన్నో దారుణమైన టెర్రర్ అటాక్స్ జరిగినా కూడా ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది ఇండియా మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా స్టాప్ చేసింది. కానీ 2016లో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్, తర్వాత 2019లో పీఓకే ప్లస్ బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్, ఇక ఆపరేషన్ సింధూర్లో అయితే పాకిస్తాన్లో ఉన్న మల్టిపుల్ టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ని జరిపింది. అలాగే ఆపరేషన్ సింధూర్ ఒక హిస్టరీని కూడా క్రియేట్ చేసింది. చరిత్రలో మొదటిసారి ఒక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ ఇంకో న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ యొక్క మిలిటరీ మీద దాడి చేయటం అదే ఫస్ట్ టైం. ఇలా 2016 నుండి పాకిస్తాన్ చేయించే ప్రతి మేజర్ టెర్రర్ అటాక్కి ఇండియా మిలిటరీ యాక్షన్ తీసుకోవడమే కాదు, ఆ తీవ్రత కూడా పెరుగుతూ వస్తుంది. సో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇక మీదట ఇండియన్ మిలిటరీ యాక్షన్ని స్టాప్ చేయలేవు అని అర్థమైంది. చాలా సంవత్సరాల నుండి పాకిస్తాన్కి ఈ అరబ్ ఇస్లామిక్ నేటో అనే ఐడియా ఉన్నా కూడా దాన్ని పెద్దగా పుష్ చేసేంత అవసరం రాలేదు. జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా ఎవరూ చూపించలేదు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నేటో స్టైల్లో కలెక్టివ్ డిఫెన్స్ ఉంటే తప్ప ఇండియాని స్టాప్ చేయలేమని ఫిక్స్ అయింది. అలాగే మనం పెహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీసుకున్నప్పుడు ఆపరేషన్ని ఆపమని ఎక్కువ దేశాలు ప్రెజర్ చేయలేదు. పాకిస్తాన్ మా మీద ఇండియా దాడి చేసిందని చెప్పింది. అయితే ఇలాంటి ఒక అలయన్స్ ఫామ్ అయితే చూడండి, ఇండియా ముస్లిం దేశాలకి ఎగెనిస్ట్గా ఉందని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ అలయన్స్ ఇలా డిప్లొమాటిక్ ప్రెజర్ని తీసుకురావడానికి కూడా పనిచేస్తుంది. ఇంకో సైడ్ చూస్తే ఇజ్రాయెల్ దోహాలో దాడి చేశాక ఖతార్ అరబ్ ఇస్లామిక్ దేశాలతో ఒక సమ్మిట్ని అరేంజ్ చేసింది. 40కి పైగా దేశాలు అటెండ్ అయ్యాయి. ఎన్నో ఏళ్లగా అరబ్ దేశాలు తమ దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్లని పెట్టుకుంది, ఎవరూ దాడి చేయకుండా చూసుకుంటుందని అనుకున్నాయి. కానీ ట్రంప్ ఇజ్రాయెల్ని స్టాప్ చేయలేదు. సో అమెరికా మీద నమ్మకం పోయింది. దీన్ని పాకిస్తాన్ అవకాశంగా చూసి ఆ సమ్మిట్లో అరబ్ ఇస్లామిక్ నేటోని ఫామ్ చేయాలని ప్రపోజ్ చేసింది. ఆల్రెడీ పాకిస్తాన్, సౌదీల మధ్య దశాబ్దాల నుండే మిలిటరీ కోఆపరేషన్ ఉంది కాబట్టి సౌదీ వెంటనే పాకిస్తాన్తో చేతులు కలిపింది. సౌదీ ఒక రిచ్ కంట్రీ అని తెలిసిందే. పాకిస్తాన్కి డిస్కౌంటెడ్ ఆయిల్, మనీ కూడా ఇస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్కి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టర్కీ. నేటో మెంబర్ అయినా కూడా టర్కీ మీద దాడి చేసింది ఇజ్రాయెల్ అయితే మాత్రానికి అమెరికా నేటోని ఆపుతుంది. ఆల్రెడీ టర్కీ నూక్స్ ఉన్న ఒకే ఒక్క ముస్లిం దేశం పాకిస్తాన్. మనం ఇస్లామిక్ వరల్డ్కి లీడర్ అవ్వాలంటే పాకిస్తాన్ ముఖ్యమని దగ్గరైంది. ఇక ఈ పాక్ సౌదీ మిలిటరీ అలయన్స్ తర్వాత మేము కూడా జాయిన్ అవుతామని చెప్తుంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్, ఖతార్ మీద దాడి చేసిన తర్వాత అమెరికాని నమ్ముకొని ఉన్న అరబ్ ఇస్లామిక్ దేశాలు ఇస్లామిక్ నేటో తప్పనిసరి అని ఫీల్ అయ్యాయి. టర్కీ జాయిన్ అయ్యాక నెక్స్ట్ అజర్బైజాన్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఈ నెంబర్ పెరిగే కొద్దీ వేరే దేశాలకి కాన్ఫిడెన్స్ పెరిగి జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో ఇస్లామిక్ నేటో ఎందుకు, ఎలా ఫామ్ అయిందో క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మరి ఈ దేశాలు
ఇండియా గనక పాకిస్తాన్ మీద మరలా దాడి చేస్తే యుద్ధంలో జాయిన్ అవుతాయా? ఫస్ట్ అసలు ఒరిజినల్ నేటోలోనే అలాంటి గ్యారంటీ లేదు. ఒక్క దేశం మీద దాడి చేస్తే అన్ని దేశాల మీద దాడి చేసినట్టేనే రూల్కి అర్థం అన్ని దేశాలు యుద్ధంలోకి వస్తాయని కాదు. కొన్ని దేశాలు డైరెక్ట్ ఫైట్లోకి దిగుతాయి, కొన్ని వెపన్స్ ఇస్తాయి, కొన్ని డిప్లొమాటిక్ ప్రెజర్తో సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ నేటో రష్యాకి ఎగెనిస్ట్గా మినిమం డిటరెన్స్ని మెయింటైన్ చేస్తుంది. రష్యాతో బోర్డర్లో ఉన్న నేటో దేశాల్లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఈ 5 దేశాల సైన్యం డిప్లాయ్ చేసింది. సో రష్యా ఆ బోర్డర్ దేశాల మీద ఏదైనా మేజర్ అటాక్ చేస్తే ఆటోమేటిక్గా వార్లో ఉంటాయి. సో ఇది డిటరెన్స్గా పనిచేస్తుంది. అయితే ఈ సో కాల్డ్ ఇస్లామిక్ నేటోలో అదేమీ లేదు. ఆర్టికల్ 5 టైప్లో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కానీ అది ప్రాక్టికల్ కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే నేటో ఫామ్ అయ్యేటప్పుడే అందరికీ ఉన్న కామన్ ఎనిమీ సోవియట్ యూనియన్, తర్వాత రష్యా. ఆ సోవియట్ యూనియన్కి భయపడే తర్వాత చాలా దేశాలు జాయిన్ అయ్యాయి. కానీ ఈ ఇస్లామిక్ నేటోకి అలా కామన్ ఎనిమీ లేదు. పాకిస్తాన్కి ఇండియా, సౌదీ అరేబియాకి ఇరాన్, టర్కీకి గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్, ఇంకా వేరే దేశాలు జాయిన్ అయినా కూడా ఇలానే ఉంటుంది. సో ఒక మిలిటరీ అలయన్స్కి ఒక క్లియర్ టార్గెట్ లేకపోతే అది ఎలా డిటరెన్స్ అవుతుంది? సపోజ్ సౌదియా ఉంది. ఇండియా నెక్స్ట్ టైం పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఇచ్చిన మాట ప్రకారం యుద్ధంలోకి రావాలి. కానీ ఆ టైం వచ్చేసరికి సడన్గా ఇండియాతో ఉన్న ట్రేడ్ డీల్స్ గుర్తొస్తాయి, ప్రయారిటీస్ వెంటనే మారిపోతాయి. నేటోకి ఉన్నట్టు ఒక కామన్ ఎనిమీ లేదు, ఒక ఆర్గనైజ్డ్ కమాండ్ లేదు, బోర్డర్లో ట్రూప్స్ని డిప్లాయ్ చేయడం లేదు. మరి అలాంటప్పుడు రియల్ వార్లో ఈ అలయన్స్ ఒక ఇస్లామిక్ నేటో పేపర్ టైగర్ కాదని ఎవరైనా ఎలా నమ్ముతారు? సో సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్లో జరిగిన ఆపరేషన్ సింధూర్, దోహా స్ట్రైక్స్ అనేవి ఇస్లామిక్ నేటోకి ఫౌండేషన్ అయ్యాయి. టర్కీతో పాటు ఈ గ్రూప్ ఎక్స్పాండ్ అవడానికి స్కోప్ ఉంది. జాయిన్ అయ్యే దేశాలకి ఉండే ఒకే ఒక గోల్ పాకిస్తానీ న్యూక్లియర్ అంబ్రెల్లా కావాలి. పాకిస్తాన్ గోల్ అయితే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఫెయిల్ అయ్యాక మా మీద దాడి చేస్తే మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయని బెదిరించడం, నెక్స్ట్ క్రైసిస్ని ఎఫెక్టివ్గా ఇంటర్నేషనలైజ్ చేయడం. కానీ రియాలిటీలో ఈ డిప్లొమాటిక్ ప్రెజర్ మాత్రమే కొంచెం వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.